ఓం శ్రీ వారాహీదేవ్యై నమః. హలో అండి, వెల్కమ్ టు రామరత్నం వ్లాగ్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని వారాహి అమ్మవారిని అయితే వేడుకుందాము. మనకి ఈ రోజు నుండి వారాహి నవరాత్రులు. అలాగే మనము అమ్మ నవరాత్రులు చేసుకోవాలంటే 2 రోజుల ముందు నుండే, అంటే అమావాస్య ముందు రోజు నుండే మనము అన్ని ఏర్పాట్లు చేసుకుంటాము. నేనైతే అమావాస్య ముందు రోజు మన ఇంట్లో చిన్న చిన్న దేవతామూర్తులు ఉంటాయి కదా, వాటన్నిటికీ అయితే అభిషేకాలు అయితే చేసుకున్నాను ముందుగా. ఎలాగో మరుసటి రోజు అమావాస్య కదా, అమావాస్య రోజు నుండే నేనైతే పూజలు అవి చేసుకుంటాను. అందుకని ఆ చిన్న చిన్న దేవతామూర్తులన్నిటికీ పసుపు నీళ్ళతో కుంకుమ నీళ్ళతో అభిషేకాలు అయితే చేసుకున్నాను. అయితే మనకు సంవత్సరంలో 4 సార్లు నవరాత్రులు వస్తాయి కదా. మనకి విశేషంగా తెలిసిన నవరాత్రులు అవి దుర్గా నవరాత్రులు, వసంత నవరాత్రులు, ఇవి ఎలాగో మనం చేసుకుంటాము. ఇంకా గుప్త నవరాత్రులని శ్యామల నవరాత్రులు, వారాహి నవరాత్రులు కూడా వస్తాయి. అలాగే శ్యామల నవరాత్రులు ఇంకా మనకు మాఘమాసంలో వచ్చేవి శ్యామల నవరాత్రులు, మనకు ఆషాఢ మాసంలో వచ్చేవి ఈ వారాహి నవరాత్రులు అనమాట. ఈ నవరాత్రుల్లోనూ మనము వారాహి అమ్మవారిని పూజ చేసుకుంటే చాలా మంచిది. కానీ ఇంతకుముందు తెలియనప్పుడైతే వారాహి అమ్మ పూజ విశేషంగా విశేషమైన పూజలు చేసిన వాళ్ళే చేసుకుంటారు అని అనుకునే వాళ్ళము. అప్పుడు మనకి తెలియదు అనమాట ఇలా చేయాలని. ఇప్పుడు మనకి ఈ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనకి అమ్మవారు బయటకు వచ్చి మనకి ఇప్పుడు తెలియచేశారు. అలాగని మనము శ్రీ విద్య ఉపాసన చేసిన వాళ్ళు విశేషంగా చేసుకుంటారు అమ్మవారి నవరాత్రులు. కానీ మనము లలిత అమ్మవారి పూజ ఎలా చేసుకుంటామో మనము అలాగే చేసుకోవచ్చు అనమాట. చాలా చాలా విశేషమైన ఫలితము అమ్మవారి పూజ చేసుకుంటే. ఈ ఆషాఢ శుద్ధ పాడ్యం నుండి ఆషాఢ శుద్ధ నవమి వరకు కూడా వారాహి నవరాత్రులు అయితే జరుగుతాయి. అలాగే ఇవి అత్యంత శక్తివంతమైనవి, శ్రేష్టమైనవి ఈ వారాహి నవరాత్రులు. అయితే ఈ నవరాత్రులు శ్రద్ధగా ఎవరు ఆచరిస్తారో వారి సమస్యలన్నీ అమ్మవారి అనుగ్రహంతో మనకి పరిష్కారం అవుతాయని మనకి తెలియచేస్తున్నారు. అలాగే సప్త మాతృకులలో ఒకరు వారాహి మాత. లలితా పరమేశ్వరి యొక్క సర్వ సైన్యాధ్యక్షురాలే ఈ వారాహి మాత. అయితే ఉగ్ర రూపము, శాంత రూపము అని 2 ఉంటాయి కదా. ఉగ్ర రూపాన్ని శ్రీ విద్యోపాసకులు ఉపాసన చేసి పూజ చేస్తారు. అలాగే మనము శాంతమూర్తిగా మనం చేసుకుంటాము వారాహి అమ్మవారి పూజ. ఈ అమ్మవారి కరుణ అపారమైన కరుణామయ్య అమ్మవారు. అరిషడ్వర్గాలు కూడా మన అధీనంలో ఉన్నట్లు ఈ అమ్మవారు చేస్తారు. అలాగే అమంగళనాశిని, సుమంగళకారిణి, సౌభాగ్యప్రదాయిని, విశుక్ర ప్రాణహరిణి ఈ వారాహి అమ్మవారు అనమాట. ఈ వారాహి అమ్మవారు కాశీక్షేత్ర పాలకురాలు కూడా. అయితే మనము ముందు రోజు ఇలాగ అభిషేకాలు అవి నేను చేసుకున్నాను కదా. చేసుకున్న తర్వాత అమావాస్య రోజు కూడా అమావాస్య పూజ చేసుకున్నాను అమ్మవారికి. ఇప్పుడైతే మనము వారాహి నవరాత్రుల కోసం అమ్మని సిద్ధం చేసుకున్నట్టు అనమాట. అయితే అమ్మ కాశీక్షేత్ర పాలకురాలు కదా. అప్పుడు చీకటి పెడితే ఉదయం 3:30 వరకు గ్రామ సంచారం చేసి వచ్చి విశ్రమిస్తారు అక్కడ. అమ్మ అప్పుడు ఉగ్ర కళ్ళలోనే విశ్రమిస్తారు కాబట్టి మనము ఆ రాత్రి చూడకూడదు అని వేకువన 3:30 అప్పుడైతే మనకి దర్శనం అయితే ఇస్తారు. 3:30, 4 అప్పుడు కాశీలోనే మేము 2 టైమ్స్ అయితే అమ్మవారి దర్శనం చేసుకున్నాము. అలాగే మనకి ఈ వారాహి అమ్మవారికి 9 రోజులు నవరాత్రులు చేస్తాం కదా. మొదటి రోజు ఆదివారాహి అని, రెండవ రోజు లక్ష్మీ వారాహి, 3 బృహద్వారాహి, 4 లఘువారాహి, 5 స్వప్నవారాహి, 6 ధూమ్రవారాహి, 7 వజ్రవారాహి, 8 శ్వేతవారాహి, 9 కిరాతక వారాహి అంటారు. ఈ అవతారాలలో శ్రీ విద్యోపాసకులు అయితే చేసుకుంటారు. మనమైతే శాంతమూర్తిగా చేసుకుంటాం కనుక లలిత అమ్మవారి ఫోటో పెట్టుకొని అయినా సరే మనము ఈ అమ్మవారికి అయితే పూజ అయితే చేసుకోవచ్చు. మాకు సత్యసాయిబాబా మందిరంలోను కూడా అమ్మవారిని ఏర్పాటు చేశారు. అక్కడ కూడా అన్ని స్తోత్రాలు చదువుకుంటున్నాము. శివానందలహరి, సౌందర్యలహరి, మూక పంచసతి, అలాగే దేవి భాగవతము, ఇవన్నీ అయితే మాకు మేము నేర్చుకున్నవి తెలుసుకున్న ఆ స్తోత్రాలన్నీ చదువుకుంటున్నాము. అలాగే దుర్గా సప్తసతి కూడా చదువుతున్నాము. సౌందర్యలహరి, మూక పంచసతి, దుర్గా సప్తసతి మేము ఏవేవి నేర్చుకున్నామో మాకు మందిరంలోన అవన్నీ అయితే మేము చదువుకుంటాము. ఇన్ని రోజులు ఈ రోజు అయితే ఏర్పాటు చేశారు. షార్ట్ పెట్టాను, మీరు చూసే ఉంటారు. 9 రోజులు పూజలు అయితే చేస్తారు.
పొద్దున్న మధ్యాహ్నం కూడా చేస్తారు. మేము పొద్దున్నైతే పారాయణాలు పెట్టుకున్నాము, రాత్రికైతే పూజ చేస్తారు. పూజ దగ్గర ఎవరైనా సరే సువాసినులు అందరూ ఎవరైనా సరే కూర్చొని పూజ అయితే చేయొచ్చు అనమాట. ఈ అమ్మవారు విశేషమైన అమ్మవారు. అయితే మనకి పోతన భాగవతాన్ని అద్భుతంగా రచించారు కదా, ఈ గొప్పతనం తెలిసి ఆయన దగ్గర నుండి అంకితం చేసుకోవాలని ఎందరో రాజులట ప్రయత్నించారంట. ఎలాగైనా అప్పటిదాకా పోతన గారు వ్రాసిన భాగవతాన్ని తీసుకుపోవాలని ఆ దేశపు రాజుగారు ఆయన్ని ఆ గ్రంథాన్ని ఇమ్మని అడిగారంట పోతన గారికి. రమ్మంటే ఆయన నేను రాముడికి అంకితం చేస్తాను కానీ ఇవ్వను అని చెప్పారట. భాగవతం అంకితం ఇవ్వనని పోతన గారు నేను శ్రీరామచంద్రునికి అంకితం ఇస్తానని అన్నారట. అప్పుడు రాజుకి చాలా కోపం వచ్చి రాజు సైన్యాన్ని పంపారట. అదే సమయంలో పోతన గారు యజ్ఞవారాహ ఆవిర్భావాన్ని రాస్తున్నారట. ఈ సైన్యం వెళ్ళి ఆ ఆశ్రమంలో దాడి చేద్దామనుకుంటే ఆ లోపల పోతన గారు రాసుకుంటున్నారు కదా, బయట ఒక పెద్ద అడవి పంది వచ్చి వారు రాగానే వారి మీద గట్ట విరుచుకుపడిందట. వాళ్ళందరూ పారిపోయి రాజుగారితో చెప్పారంట. పందికి భయం దేనికి అన్నాడట రాజు. మీరు పందికే జడిసిపోయారా అని అంటే చూస్తే ఉగ్రంగా ఉన్న పందిని చూసి భయపడ్డాము వెళ్ళిపోయామని చెప్పారట సేవకులు. తరువాత రాజు ఒకరోజు వెళ్ళారంట. రాజు వెళ్ళేసరికి కూడా అక్కడ ముళ్ళపంది ఉన్నదట. రాజుగారు కూడా జడిసిపోయారంట. తరువాత రాజు అహంకారం విడిచిపెట్టి పోతన గారికి నన్ను క్షమించమని వేడుకున్నారట. అప్పుడు పోతన గారు అదృష్టవంతులు, మీరు యజ్ఞవారాహ ఆవిర్భావాన్ని నిన్న రాస్తుంటే దానిని రక్షించడానికి ఆ వారాహి అమ్మ శక్తే వచ్చింది. ఆ అమ్మ శక్తిని మీరు చూశారు, నేను చూడలేకపోయాను అన్నారట. వారాహి అంటే వారాహస్వామి శక్తి అంట. మీరు అదృష్టవంతులు, మీరు చూశారు, నేను చూడలేదు అని అన్నారట. అలాగా వారాహి అమ్మవారి పూజ అందుకని మనం చేసుకుంటే చాలా మంచిది. అయితే ఈ నవరాత్రులు మనం చేసుకుంటాం కదా, ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించే లక్షణాలు ఉంటేనే మనము వారాహి అమ్మని పూజించగలమంట. లేదంటే అమ్మ ఛాయలకు కూడా మనని రానివ్వరట. అంటే తనని ఎవరు పూజించాలో ఎవరు వద్దో అమ్మే నిర్ణయించుకుంటుందట. అమ్మవారిని సాత్విక పద్ధతిలో మాత్రమే మనం పూజ చేసుకోవాలి. వామాచార పద్ధతుల జోలికైతే అంటే మనము వెళ్ళకూడదు. శ్రీ విద్యోపాసకులు చేసిన లాంటి పూజలు అయితే ఆ జోలికి మనం వెళ్ళకూడదు. బ్రహ్మ విద్యా స్వరూపిణిగా అమ్మను ఎవరైనా పూజించవచ్చు. అమ్మవారి కృప మనపై ఉండేలా ఆరాధిస్తే తప్పనిసరిగా మనకు అన్ని శుభాలే. చెప్పాను కదా, అమ్మ ఉగ్రకళ శాంతకళ అని ఉంటుంది. మనము ఈ శాంతకళలోన అమ్మవారిని పూజించుకోవాలి. లలిత అమ్మవారి నేను అనే ప్రజ్ఞ నుండి వచ్చినదే ఈ వారాహి అమ్మ అన్నమాట. అలాగే లలిత అమ్మ యొక్క బుద్ధిశక్తి శ్యామలాదేవి. మనము ఈ సంవత్సరంలోనే వచ్చే 4 నవరాత్రులు చేసుకుంటే చాలా చాలా మంచిది. మీరైతే తప్పకుండా వారాహి అమ్మవారి పూజ అయితే చేసుకోండి. వారాహి అమ్మవారి ఫోటో లేకపోయినా లలిత అమ్మవారి ఫోటో పెట్టుకొనైనా సరే ఈ పూజ అయితే చేసుకోవచ్చు. లక్ష్మీ అమ్మవారి అంశే కదా, లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టుకొనైనా ఈ వారాహి అమ్మవారి పూజ అయితే చేసుకుంటే చాలా మంచిది. మీరందరూ చివరి 3 రోజులైనా సరే ఈ పూజ అయితే చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. నేనైతే 9 రోజులు చేసుకుంటాను. అలాగే మాకు మందిరంలో కూడా ఈ పూజ అయితే జరుగుతుంది. అయితే మీకు ఇదే ముందుగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీకు మన ఛానల్లో మంచి మంచి పూజా వీడియోస్ మనము అందరము సులువుగా చేసుకునే పూజా వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. తప్పకుండా ఒకసారి చూడండి వెళ్ళి మన ఛానల్కి. అలాగే నేను షార్ట్స్ రూపంలో కూడా చాలా పెడతాను. మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను. తప్పకుండా చూడండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను.